పంచుకోవడంలో మాత్రం ముందుకి వస్తూ ఉన్నారు. కానీ అలాంటివి కావాలి. నేను చెప్పేది ఏంటంటే, వృద్ధాప్యమందు నన్ను విడివకము, నా బలము క్షీణించినప్పుడు విడివకు అని అడుగుతున్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టొద్దని అడుగుతున్నాడు. ఈరోజు పెద్ద వయసులో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఇలాంటి ప్రార్థన చేసుకోవాలి. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రుల్ని చూడటం లేదండి. ఈరోజు ఎంతోమంది పిల్లలు తల్లిని తండ్రిని పట్టించుకోవటం లేదండి. అలా బైబిల్ ఎన్నో మాటలు రాయించాడు దేవుడు. తల్లిదండ్రుల్ని బాధ పెట్టేటువంటి వారి గురించి ఎన్నో మాటలు రాయించాడు దేవుడు. బైబిల్లో ఉన్నాయి. టైం లేదంటే నేను చెప్పట్లేదు. మనకు తెలిసింది రెండే. ఏమని? నీ తల్లిని తండ్రిని దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు అన్నాడు. సన్మానించకపోతే వచ్చే పరిస్థితులు ఏంటో కూడా రాయించాడు దేవుడు. బైబిల్లో చాలా విషయాలు మనకు రాయించాడు. ఈరోజు శారమ్మ గారు అలా బ్రతికారు, చనిపోయారు. కాబట్టి చివరి వరకు కూడా దేవుడు వారిని చక్కగా నడిపించాడు, చక్కగా కాపాడాడు. సజీవ లెక్కల్లో దేవుడు ఆవిడని నడిపించాడు. ఆవిడకి చక్కటి ఆయుష్నిచ్చాడు దేవుడు. చక్కటి ఆయుష్నిచ్చాడు, చక్కటి జీవిత దినాలను ఇచ్చాడు. వాటన్నిటినీ కూడా ముగించబడి దైవ సన్నిధికి నిండు వృద్ధాప్యములు ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. మనము కూడా ఇలాంటి ఆయుష్ను, ఇలాంటి ఆరోగ్యమును, ఎక్కువ సంవత్సరములు కూడా మనం జీవించవలను అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితాలను అనుసంధానంగా చేసుకునేటువంటి వారుగా ఉండాలి. ఏంటో చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము కొన్ని మాటలు చెప్పి ముగిస్తానని మనం కోరుకుంటాం. ఎక్కువ కాలం జీవించాలని మనం కోరుకుంటాం. ఎక్కువ ఆయుష్ను దేవుడు మనకు ప్రసాదించాలని మనం కోరుకుంటాం. మరణించడానికి ఎవరు కూడా చనిపోతాడు అనే మాట వినగానే ఎవరికైనా భయమే. మూడు మాటలు చెప్పాడు. ఎక్కువ ఆయుష్కాలం మనం కలిగి ఉండాలి అంటే, ఎక్కువ కాలం భూమి మీద మనము వలయను అంటే దేవుడు అంటున్నాడు. ఇది ఇక్కడ ఏమన్నాడట? దేవుడు నందు బ్రతక కోరివాడు ఎవడైనా ఉన్నాడా? 85 సంవత్సరాలు బ్రతికారు తల్లి. సంతోషం. మనం కూడా ఎక్కువ కాలం బ్రతకాలని ఒకవేళ మనకుందా? ఎక్కువ ఆయుష్కాలం కలిగి ఉండాలని మనకుందా? ఎక్కువ సంవత్సరాలు జీవించాలని మనకుందా? ఉంది. కానీ అలాగా ఎక్కువ కాలం మనం బ్రతకాలి అని అంటే, ఎక్కువ ఆయుష్ను మనం పొందుకోవాలనంటే చక్కటి మాటల కింద తెలియజేశాడు. చూడండి ఏమన్నాడు? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపట మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకునము. అదేంటి? ఎక్కువ కాలం బ్రతకాలంటే నాలుగుకి సంబంధం ఏంటి? నాలుగుని ఎక్కువ కాలం బ్రతకటానికే, మేలు నందుచు బ్రతకటానికే బ్రతకూడవాడు ఎవడ